హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే అంటే ఇంకా గురువారం తీసిన వీడియో అనమాట. ఉగాది వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి మొత్తం అన్నీ తులిపి ఇలాగా మొత్తం అంతా క్లీన్ చేశానండి. అంటే 1:30కి అలా వచ్చాను స్కూల్ నుంచి. వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని తడిగుడ్డలో పెట్టుకుంటూ వచ్చాను అనమాట. ఇవన్నీ చేసినప్పటికంటే 1:30కి వచ్చాను కదండి. 2 కల్లా భోజనం అది చేసి 2:30కి అలాగేమో స్టార్ట్ చేశాను అంతే. ఇంకా అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు టైం అయితే చూడండి 6:20 అయింది. అప్పటి వరకు అలా పని చేస్తూనే ఉన్నానండి కంటిన్యూస్గా. అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకులే చేయడము అని అనిపిస్తుంది, ఒక్కొక్కసారి రెస్ట్ తీసుకుందాం చక్కగానే అనిపిస్తుంది. కానీ ఎందుకో తెలీదు, మళ్ళీ మనసులో ఆగుతూ ఉంటుంది చేయాలి చేయాలి అని. ఇంకా దుప్పట్లు అయితే వేయాలండి వీటిపైన. ఇంకా వంటగదిలోకి వచ్చినప్పటికీ ఈ విధంగా అన్నీ కూడా సర్దేసుకున్నాను అంతే. అంటే పైన తుడిచి మళ్ళీ కొంచెం పేపర్స్ అవి మార్చి వేసాను అంతేనండి. డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయలేదు, పండగకి ఎలాగా చేశాను కదా అని చెప్పేసి. ఇంకంతేనండి. ఇలాగా ఇదంతా కౌంటర్ టాప్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇంకా ఇవేమో కొబ్బరి ముక్కలు అనమాట. అవి చక్కగా కింద పెట్టేస్తాను, స్టవ్ కింద పెట్టేస్తే ఆరిపోతాయి, ఆ వేడికి ఇలా అయిపోతాయి అనమాట అండి. మనం తీసుకెళ్ళి మనం ఆయిల్ తెచ్చుకుంటాం కదా, కొబ్బరి నూనె అలా తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని అలా చేస్తాను. మొత్తం స్టవ్ అంతా కడిగేస్తాను, ఈ కౌంటర్ టాప్ అంతా ముగ్గులు వేస్తాను. ఇంకా సామాన్లు అయితే ఉన్నాయండి, ఇవన్నీ క్లీన్ చేస్తాను తర్వాత. ఇంకా లోపలంతా చేసిన తర్వాత బయట కూడా ఇదిగోండి ఇదంతా దులిపేసాను. నాకు ఎంతవరకు అందిందో అంతవరకు దులిపేసి క్లీన్ చేసేసాను అనమాట. తర్వాత కాళ్ళు తుడుచుకునేవి, చేతులు తుడుచుకునేవి ఇవన్నీ కూడా ఉతికి ఆరేసేసాను. మా వారి బట్టలు కూడా వేసేసాను అనమాట అండి. ఇవన్నీ వేసేసిన తర్వాత చిరాగ్గా ఉందని చెప్పి మొత్తం ఈ ఫ్లోర్ అంతా, అంటే పనమ్మాయి వచ్చి కడిగేస్తుంది, కానీ మరి రేపు మార్నింగ్ వరకు నేనే తిరుగుతాను కదండి. అంత శుభ్రం చేసుకొని ఈ మురికిలోంచి మళ్ళీ నడుచుకుని వెళ్ళడం ఎందుకని చెప్పి అంతా కూడా శుభ్రంగా కడిగేసాను అనమాట. మరి మీ పండగ పనులు ఎక్కడి వరకు వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.